ప్రైస్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? మీరందరూ క్షేమంగా ఉన్నారని తలస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మరొకసారి ఒక శ్రేష్టమైనటువంటి వాక్యంతో మీ ముందుకు రావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభువు ప్రేరేపించిన ప్రకారంగా మీ మధ్యలోనికి నేను వస్తూ దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటా ఉన్నాను. దేవుడు అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు, అందరి ప్రార్థనలు ఆలకించేవాడు, ఎవరిని గద్దెంపకుండా ఇచ్చేవాడు. దేవుడు అడిగిన వాని కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా ధారాళముగా దయచేయు దేవుడు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమించేవాడు. దేవుడు అందరకు తండ్రి, దేవుడుకు సృష్టికర్త, ఈ జీవమును ఇచ్చినటువంటి దేవుడు కాబట్టి దేవుడు అందరికి ఇచ్చు దేవుడు. ఆయన మనల్ని అందరినీ ప్రేమిస్తున్నటువంటి దేవుడు కాబట్టి మన అవసరాలు ఉన్నప్పుడు, అక్కరలు ఉన్నప్పుడు మనము దేవుణ్ణి అడగాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుణ్ణి అడగటము ఎలాగ అడగాలో మనం తెలుసుకుని దేవుణ్ణి అడిగితే దేవుడు నిశ్చయంగా ఆయన నీతిమంతుడు కాబట్టి, న్యాయం జరిగించేవాడు కాబట్టి, మన కన్న తండ్రి కాబట్టి, ఆయన నీతి ఏంటంటే మనకు సమకూర్చటమే ఆయనకు నీతి. అయితే కాబట్టి తప్పనిసరిగా మనము దేవుణ్ణి ఈ యొక్క వాక్యం ద్వారా ఎలాగ అడగాలో మనం తెలుసుకుని దేవుణ్ణి మనం అడుగుదాం. మొదటి దినవృత్తాంతాలు 2:7 చూస్తే, సొలొమోనుకి దేవుడు దర్శనమిచ్చి, సొలొమోను 1000 దహన బలులు దేవునికి అర్పించినప్పుడు దేవుడు దర్శనంలో అతనికి కనిపించి సొలొమోను ఏం కావాలని అడిగినప్పుడు సొలొమోను అడిగిన విధానం మనం నేర్చుకుందాం. సొలొమోను ఏమడిగాడంటే, సొలొమోను దేవుడు తన తండ్రికి చేసినటువంటి నిబంధనను గుర్తు చేసుకుని నిబంధనను నెరవేర్చమని అడిగాడు. తర్వాత అతను కృతజ్ఞుడై, నా తండ్రికి బదులుగా నువ్వు నన్ను రాజుగా నియమించావు. కృతజ్ఞత కలిగి తర్వాత నేల ధూళి అంత విస్తారమైనటువంటి జనముల మీద నన్ను రాజుగా నియమించావు. ఈ జనుల మధ్య నిలిచియుండి కార్యములు చక్కబెట్టు నిమిత్తము నాకు తెలివిని జ్ఞానమును దయచేయము అని దేవుని అడుగుతాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుమార్తె ఇసి ఎంత జ్ఞానము కలిగి, ఎంత భక్తి కలిగి, కృతజ్ఞత కలిగి, అతను ఎంత నిబ్బరం కలిగి, గురి కలిగి దేవుణ్ణి అడిగాడో చూడండి. మనం నేర్చుకోవాలి దేవుణ్ణి ఎలా అడగాలి, దేవుని దగ్గర నుంచి ఎలా పొందాలి, మనం ఏం అడగాలి నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటాము. దేవుడు ఖచ్చితంగా మనకు ఆయన ఇస్తారు. తన తండ్రికి చేసినటువంటి నిబంధన గుర్తు చేసుకున్నాడు. ఈయన తండ్రికి బదులుగా రాజు చేసినటువంటి విధానాన్ని గుర్తించుకున్నాడు. అతని అవసరత అంత గొప్ప రాజ్యం మీద రాజుగా నిర్మించినప్పుడు వాళ్ళని పరిపాలించడానికి, వాళ్ళని చక్కరబెట్టడానికి, వాళ్ళ మధ్యలో ఉండి ఆ కార్యములు చక్కబెట్టు నిమిత్తము తగిన జ్ఞానము, వాట్ ఈజ్ అప్రోప్రియేట్, వాట్ ఈజ్ నీడ్, ఏది అవసరమో, ఏది తగినదో అది దేవుణ్ణి అడుగుతాడు సొలొమోను. ఇది మనము నేర్చుకోవాలి. దేవుణ్ణి అడిగినప్పుడు మన అవసరత ఎరిగి, దేవుని వాగ్దానం ఎరిగి, దేవునికి ఇష్టమైనదా లేదా ఎరిగి, తర్వాత దేవునికి లోబడి అడిగినప్పుడు
దేవుడు ఖచ్చితంగా మన మనవులను ఆలకిస్తాడు. ఇంత గొప్ప రాజ్యాన్ని నాకు ఇచ్చావు, కాబట్టి ఈ రాజ్యాన్ని నేనైతే పరిపాలించలేను, కాబట్టి పరిపాలించడానికి నువ్వు ఇచ్చినటువంటి రాజ్యాన్ని పరిపాలించడానికి, కార్యంలో చక్కబెట్టడానికి జ్ఞానమును తెలివిని నాకు దయచేయమన్నప్పుడు గాడ్ హ్యాస్ ప్లీజ్డ్ మచ్ విత్ సొలొమోన్. సొలొమోను అడిగిన విధానం బట్టి దేవుడు చాలా సంతోషించాడు. రెండవసారి ముందు 1000 దహన బలులు అర్పించినప్పుడు దేవుడు సంతోషించి తన హృదయాన్ని పరీక్షించి తనకు ఏమి కావాలో అని అడిగాడు. రెండవసారి దేవుడు సంతోషించి దేవుడే అంటాడు, నువ్వు శత్రువుల ప్రాణమైనను దీర్ఘాయుసైనను ఘనతైనను ఐశ్వర్యమైనను నువ్వు అడగలేదు. కాబట్టి నీకు ఐశ్వర్యము, తెలివి, వివేకము, ఘనతను నీకు ఇచ్చుచున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను ఏదైతే అవసరమైందో అది అడిగాడు. దేవుడు వాగ్దానాన్ని దేవునికి గుర్తు చేశాడు. అతను తగ్గించుకున్నాడు. అతని శక్తి చాలదు అని పరిపాలన చేయడానికి, ఇజ్రాయేల్ రాజుగా ఉండటానికి తెలుసుకున్నాడు. కార్యములు చక్కబెట్టాలి కాబట్టి దానికి జ్ఞానము, తెలివి కావాలనుకున్నాడు. ఏదైతే శ్రేష్టమైనదో, ఏదైతే అనుకూలమైనదో, ఏదైతే దేవునికి ఇష్టమైనదో, ఏది అవసరమో అదే దేవుడు అడిగినప్పుడు దేవుడు వాటికంటే ఎక్కువగా ధారాళంగా దయచేశాడు. ఘనతను ఆయనకిచ్చాడు, ఐశ్వర్యమునిచ్చాడు, వెండి బంగారములు ఇచ్చాడు. ఐశ్వర్యం ఎటువంటి ఐశ్వర్యం అంటే తనకు ముందున్నటువంటి వెనుక ఉన్నటువంటి వారు కానీ ముందున్నటువంటి వారికి కానీ ఎవ్వరికి లేనంత ఐశ్వర్యమును దేవుడు సొలొమోనుకి ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని యొక్క కుమార్తె, చాలాసార్లు మనం ఫెయిల్ అవుతాం మన జీవితాల్లో. ఏం అడగాలో, ఏమి సంపాదించుకోవాలో, ఏమి చేయాలో తెలియక అవసరం లేనటువంటి వాటిని, శ్రేష్టము కానటువంటి వాటిని, దేవుని యొక్క చిత్తము కానటువంటి వాటిని, దేవుడు సంతోషించినటువంటి వాటిని అడుగుతాం. మనం మనుషులు కూడా అలాగే అవుతాం. అందుకే మనం మన జీవితాల్లో మనం విఫలం చెందుతాం. కానీ అవసరమైనది, దేవునికి ఇష్టమైనది, దేవునికి చిత్తానుసారమైనది, ఈ దేవునికి సంఘానికి, ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి అవసరమైన దాన్ని దేవుడు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనము ప్రార్థన చేసినప్పుడు కానీ, దేవుడిని అడిగినప్పుడు కానీ ఫోకస్, ఒక తీవ్రత, ఒక నిబ్బరము, ఒక దర్శనం, ఒక అవసరాన్ని గుర్తించి, ప్రయోజనాన్ని గుర్తించి అడిగినప్పుడు, శ్రేష్టమైన దాన్ని అడిగినప్పుడు, కావలసిన దాన్ని అడిగినప్పుడు, దేవుని స్థానుసారం అడిగినప్పుడు దేవుడు వాటికంటే అత్యధికంగా ధారాళంగా దేవునికి ఇస్తాడు. సొలొమోను అడిగిన దానిని దేవుడు అతనికి ఇచ్చాడు. అడిగిన దానికంటే ఎక్కువగా సొలొమోనుకి ఇచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క హృదయమును ఎరిగి, అవసరతను బట్టి, దేవుని మహిమార్థమై, దేవుని గొప్ప చేయ నిమిత్తము, దేవుడిచ్చినటువంటి రాజ్యాన్ని గొప్ప చేయ నిమిత్తము, సక్రమంగా పరిపాలించిన నిమిత్తము జ్ఞానము, వివేకమును అడిగాడు. కాబట్టి జ్ఞానము, వివేకంతో పాటు ఘనతను, ఐశ్వర్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని అడగటంలో మనకు జ్ఞానముతో, భక్తితో, వినయముతో అడిగేటట్లుగా దేవుని అభిషేకం మీకు అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. God bless you. God bless your family. God bless India. As you know, I'm Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh. My phone number 99598129.
70.